హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. ఇవైతే కొత్త చీరలు, నిన్న పండగ కదా, ఇంకా పండగ రోజు అయితే కొత్త చీరలు కట్టుకున్నాం కదా, కొంచెం రేట్ ఎక్కువ చీరలు, మరీ రేట్ ఎక్కువ కాదులేండి, 2000 అలా. ఆ చీరలు అయితే మామూలుగా సబ్బు పెట్టేసి మనం అలా ఉతకలేం కదా, వీటిని ఏ విధంగా ఉతుక్కోవాలో చూపిస్తాను. నేనైతే సింపుల్ గా ఇలా ఉతుకుతాను, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అయితే ఉతుకుతారేమో. కొంచెం నీళ్ళల్లో షాంపూ అయితే వేసాను, షాంపూ వేసి జాడిచ్చాను. కొన్ని నీళ్ళే తీసుకోవాలి, ఒక్క చీరే కదా ఉతుకుతుంది అంటే ఏ చీరకు ఆ చీరకి కొన్ని షాంపూ నీళ్లు తీసుకొని ఏ చీరకి ఆ చీర సపరేట్ గా ఉతికేసుకోవాలి. ఎందుకంటే కలర్స్ పోతుంటాయి కదా, కలర్స్ పోయినప్పుడు మళ్ళీ వేరే చీరను జాడిచ్చామనుకోండి, ఈ కలర్ అనేది ఆ చీరకు అంటుకుంటది. అందుకని కొన్ని నీళ్ళే తీసుకొని ఆ నీళ్ళలో షాంపూ వేసి బాగా గిలపుట్టేసి ఇంక ఇలా ఈ విధంగా అయితే ఉతకాలి. ఇదైతేనేమో జాకెట్, ఇది వర్క్ జాకెట్. వర్క్ జాకెట్ కూడా మనం చాలా జాగ్రత్తగా ఉతకాలి కదా, అందులో కొంచెం పట్టు క్లాత్ ఇది. మన జాకెట్ అంటే చెమట పోసినప్పుడు అది కొంచెం వాసన వస్తుంది కదా, అందుకనే లైట్ గా చేయి పెట్టి అయితే రుద్దాను. ఇంకా రుద్దేసి అయితే జాడిచ్చేసాను. వీటికి మనం బ్రష్లు కొట్టడం అలాంటివి అయితే అస్సలు చేయకూడదు. బ్రష్ కుట్టామనుకోండి దారాలు లెగుస్తాయి, జాకెట్ అనేది పాడైపోయింది. ఊరక చేయి పెట్టి అలా లైట్ గా ప్రెస్ చేసినట్టుగా ఉతికేస్తే సరిపోయింది. ఇంక ఇదైతేనేమో చీర. ఇంక ఈ చీర కూడా 2000 అంతే, అంతకంటే ఎక్కువ రేట్ అయితే ఏం కాదు, 2000. కానీ చీర మాత్రం చాలా బాగుంటది, కట్టుకుంటే కూడా చాలా అందంగా ఉంటది. కానీ దీంట్లో ఉన్న ఒక చిన్న లోపం ఏంటంటే చీర అనేది చాలా చిన్నది వచ్చింది. ఫస్ట్ టైం నేను తీసుకొని కట్టుకునేటప్పుడు అసలు కుచ్చిళ్ళు అనేది రాలేదనుకోండి, చాలా విసిగేసింది. ఇంకా అసలు 2 కుర్చీల్లో 3 కుర్చీల్లో వచ్చినాయి. చీర కట్టుకున్నట్లేదు, నాకైతే చుట్టుకున్నట్టుగా ఉంది. ఇంకా అందుకోసమని ఫస్ట్ కట్టుకున్న తర్వాత మళ్ళీ రెండోసారి కట్టుకునేటప్పటికి దీనికి కర్చింగ్ అయితే వేరే క్లాత్ తీసుకొని కుట్టించాను. సేమ్ ఇదే కలరు లైనింగ్ ఉంటది కదా, లైనింగ్ కాటన్ కాకుండా మన పాలిస్టర్ ముక్క అంటారు చూడండి, అది తీసుకోవాలి. కాటన్ అనుకోండి షింక్ అయిపోయింది, అందుకని కాటన్ తీసుకోకుండా పాలిస్టర్ పాలిస్టర్ ముక్కలు ఉంటాయి, అవి గనక తీసుకొని కుట్టించుకోవాలి. అది మనం ఎక్కువ కుట్టించుకోకూడదు, ఓన్లీ ముందు వాటికే ఉండాలి. ముందు మనం దోపుకుంటాం కదా కడ్చింగ్ అనేది, ఇంకా అంతవరకే ఉండాలి. వెనక వైపుకి కొంచెం కూడా రాకూడదు, ఆ విధంగా కుట్టించుకోవాలి. నేను ముందు వైపుకి వచ్చేటట్టే కుట్టించుకున్నాను, వెనక వైపుకి కొంచెం కూడా కనిపించదు. ఎక్స్ట్రా క్లాత్ వేసి కుట్టించుకున్నానని కూడా ఎవరికి తెలియదు మనం చెప్పేంత వరకు. ఆ విధంగా అయితే కుట్టించుకున్నాను. ఇంకా చీరను కూడా షాంపూ నీళ్ళలో జాడిచ్చేసాను కదా. మనకి చీరకి మురికి అనేది ఎక్కువగా ఉండేది ఫాలుకు ఉంటది. ఇంకా ఫాలును కూడా లైట్ గా ఇంక ఇలా ప్రెస్ చేసి చేతి పెట్టి ఉతికేసాను. మరీ ఎక్కువ మట్టి ఉందనుకోండి, మనం లైట్ గా బ్రష్ అయినా కొట్టుకోవచ్చు. ఎక్కువ మట్టి అయితే లేదు. ఇంకా వెంటనే అయితే ఇడ్చేసాం కదా, ఒక రోజంతా ఉంచుకుంటే మురికైద్ది, కానీ ఒక రోజంతా అయితే ఉంచుకోలేదు. ఇంకా బతుకమ్మని పెట్టిన కాడి నుంచి అంటే ఊరేగింపు జరిగింది కదా, అప్పటి నుంచి నిమజ్జనం చేసేంత వరకు అయితే ఉంచుకున్నాము. ఒక చీర అయితే ఉతికేసాను. ఇంకా ఆ నీళ్లు పారబోసేసి మళ్ళీ వేరే నీళ్లు తీసుకొని అందులో షాంపూ వేసి మళ్ళీ ఇంకో చీర అయితే ఉతుకుతున్నాను. ఈ చీర అయితేనేమో 1500. ఈ చీర ఏమో మా అమ్మాయి కట్టుకుంది, పండగ రోజు శారీ కట్టుకుంటానంటే. ఫస్ట్ మేము ఇంకొక చీర అనుకున్నాము, అది జాకెట్ కూడా మిషన్ దగ్గర సైజ్ చేపించాను. కానీ తనకు ఆ చీర నచ్చలేదంట, ఎత్తుకున్నట్టుగా ఉంది, నాకు అంత కంఫర్ట్ గా లేదన్నది. ఈ చీర అయితేనేమో చూడటానికి గ్రాండ్ లుక్ ఉంటది, మనకి పిల్లలకు కూడా కట్టుకుంటే బాగా కంఫర్ట్ గా అనిపించింది. అందుకని ఇంక ఈ చీర అయితే ఇంక అప్పుడప్పుడు అనుకొని అప్పుడప్పుడు అయితే కట్టుకుంది. ఇంకా అప్పుడప్పుడు మనకు జాకెట్ రాదు కదా, జాకెట్ ఏం చేశానంటే మా అమ్మాయి ఫంక్షన్ అప్పుడు లంగా ఓని తీసుకున్నాం కదా, ఆ జాకెట్ సెట్ అయింది. సెట్ అవటం వల్ల ఇంక చీర అయితే కట్టుకుంది. చాలా అంటే చాలా అందంగా ఉంది, నాకైతే భలే నచ్చేసింది. అందరు కూడా చాలా బాగుంది అన్నారు. ఈ చీర అయితే నేను ఒకసారి కట్టుకున్నాను, నాకు ఫస్ట్ అమౌంట్ వచ్చిందని వీడియో చేశాను. నా వీడియోలు చూసే వాళ్ళకైతే తెలిసిద్ది, కంటిన్యూగా చూసే వాళ్ళకి. అప్పుడు కట్టుకున్నాను, నేను కట్టుకుంటే కూడా చాలా బాగుంది. మా అమ్మాయి ఏమో వర్క్ బ్లౌజ్ చేసుకుంది, అప్పుడు ఫంక్షన్ అప్పుడు జాకెట్కి వర్క్ చేపించాను. ఇప్పటి వరకు కూడా వచ్చే విధంగా కుట్టించాను. 2000 పెట్టి అయితే వర్క్ చేపించాను. అంత రేటు పెట్టుకున్నప్పుడు ఏదో 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాకుండా మరిన్ని సంవత్సరాల పాటు రావాలంటే కొంచెం ఖర్చు అనేది ఎక్కువ పెట్టించి, వెనక ఈపు గాని మెడ గాని అంతా ఎక్కువ పెట్టించేసి కుట్టించేసాను. ఇప్పటికి కూడా బాగా సరిపోతుంది. చీర అయితే మాత్రం కొంచెం కలర్ అనేది పోయింది. కలర్ పోకుండా ఉండాలంటే నీళ్ళల్లో కొంచెం కల్లుప్పు వేసుకోవాలంట. అంతకు ముందు ఎవరో చిట్కా అయితే చెప్పారు, మన యూట్యూబ్ లోనే చెప్పారు నాకు.
కానీ మర్చిపోయాను, ఆ విషయం గుర్తులేదు నాకు. మీరు ఉతకాలి అనుకున్నప్పుడు కొంచెం నీళ్ళలో షాంపూ వేసి ఆ షాంపూ గిల కొట్టేసి కొంచెం కళ్ళుప్పు వేసుకోండి. కళ్ళుప్పు వేసుకొని జాడిస్తేనంట చీరలో కలర్ అనేవి ఎక్కువ పోకుండా ఉంటాయంట. ఈసారి మాత్రం తప్పనిసరిగా నేను ఈ టిప్ అయితే మాత్రం ఫాలో అవుతాను. ఈ చీరలో ఇలా ఉతికేసాను కదా, వీటికి లైట్ గా కనుక గంజి పెట్టుకొని ఇస్త్రీ చేపించుకుంటే మళ్ళీ కొత్త వాటిలాగా ఉంటాయి. మనం ఏ చీరనైనా మెయింటైన్ చేసే దాన్ని బట్టే ఉంటది. నేను కట్టుకున్నాను గ్రీన్ చీర, అదైతే ఫోటో కూడా తీసి నిన్న వీడియోలు అప్లోడ్ చేశాను. దసరా శుభాకాంక్షలు చెప్తా కూడా ఒక వీడియో అయితే పోస్ట్ పెట్టాను. చీర అయితే చాలా అందంగా ఉంది. నేను ఆ చీర తీసుకొని కనీసం 10 years అవుతుంది. కానీ ఇప్పుడు తీసుకున్న కొత్త చీర లాగా అయితే ఉంది. నేను ఐరన్ కూడా చేపించుకోలేదు, ఐరన్ చేపించుకోకుండా కట్టుకున్నాను. అయినా కానీ చాలా అందంగా అనిపించింది. ఇంక ఈ రోజు టిఫిన్ అయితే మాత్రం పిల్లలకి దోశలు పోసాను. ఇంక ఎగ్ దోశ కావాలంటే ఎగ్ దోశ అయితే పోసాను. ఎగ్గు దోశ ఎగ్గు వేసిన వెంటనే కొంచెం రుద్దితే మొత్తం వచ్చేసింది. నేను కొంచెం రుద్దేటప్పటికి లేట్ అయింది, అది కొంచెం గట్టిగా అయిపోయింది. ఇంక ఎలాగైనా దోశలోనైనా పిల్లలు నంచుకొని తింటారు కదా, లైట్ గా కారం అయితే వేసాను. ఇంకా చట్నీ కూడా ఏం చేయలేదు. ఇంకా మళ్ళీ చట్నీ చేయాలంటే మిక్సీ జార్ అనేది సరిగ్గా పని చేయట్లేదు, అందుకోసమని మిక్సీ అయితే వేయలేదు. కూర అయితేనేమో పచ్చిమిర్చి టమాటా పచ్చడి అయితే చేస్తున్నాను. పిల్లలు హాస్టల్ నుంచి వచ్చారు కదా, పిల్లలంటే ఇద్దరు పిల్లలు అక్క అంటారు మీరు. మా అమ్మాయి హాస్టల్ నుంచి వచ్చింది కదా, ఇంక ఈ రోజు కూర పచ్చిమిర్చి పచ్చడి చేయమని అడిగింది, అందుకోసమే చేస్తున్నాను. పచ్చిమిర్చి అను టమాటాలు అయితే ఫ్రై చేస్తున్నాను. ఇంకా దొండకాయలు అవి వేస్తాం కదా మనం, అవి వేస్తే పిల్లలు అంతగా తినడానికి ఇష్టపడరు. టమాటా పచ్చిమిర్చి ఇందులో కొత్తిమీర వేసి చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంట్లో అయితే కొత్తిమీర లేదు. కొత్తిమీర లేనప్పుడు మనకి కొత్తిమీర టేస్ట్, కొత్తిమీర ఫ్లేవర్ అనేది మనకు రావాలంటే కొంచెం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు ఎప్పుడు వేసుకోవాలంటే ఇంకా లాస్ట్ లో మనం దించేస్తాం అనుకున్నప్పుడు వేసుకోవాలి, ఫస్ట్ వేసి ఫ్రై చేయకూడదు. ఇంకా మనం దించేస్తాం ఆపేస్తాం ఒక్క నిమిషంలో అన్నప్పుడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలను చింతపండు అయితే వేసాను. ఇంకా మసాలా అయితేనేమో ఎల్లిపాయ అయితే వేస్తాను, ఎల్లిపాయను జీలకర్ర అయితే వేస్తాను. ఇంకా అల్లము అలాంటివి అయితే ఏమి వేయను. అల్లం వేసినా కానీ టేస్ట్ అనేది కొంచెం మారిద్ది. ఇవి వేసుకుంటే చాలు, పచ్చిమిర్చి పచ్చడి అయితే టేస్ట్ సూపర్ గా ఉంటది. ఏ పచ్చడికైనా సరే ఉప్పు కారం పులుపు ఈ 3 పర్ఫెక్ట్ గా ఉంటేనే టేస్ట్ గా ఉంటది. ఇవి కనుక పర్ఫెక్ట్ గా లేకపోతే మనం ఎంత మసాలా వేసినా ఏది వేసినా సరే ఆ టేస్ట్ అనేది రాదు. వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని వడియాలు వేసుకొని తింటే సూపర్ గా ఉంటది. రోటీ పచ్చడి చేస్తే నాకు ఇష్టం, కానీ పిల్లలు అయితే మిక్సీకి వేస్తేనే తినడానికి ఇష్టపడతారు. వాళ్ళకి పలుకులు పలుకులుగా ముక్కలు ముక్కలు ఉంటాయి కదా, అలా ఉంటే వాళ్ళు తినడానికి ఇష్టపడరు. మనం రోట్లో వేసి ఎంత నూనెనా సరే కొంచెం కచ్చా పచ్చాగానే ఉంటది, కానీ అంత మెత్తగా అయితే ఉండదు. దేవుణ్ణి చూపిస్తా ఏంటి పచ్చళ్ళ గురించి చెబుతుంది అనుకుంటున్నారా, ఇదైతే పండగ రోజు వీడియో అండి. పండగ రోజు ఇంకా బతుకమ్మ నిమజ్జనం ఆ కార్యక్రమం అయితే ఉంటది కదా, ఇంకా గుడికాడ ట్రాక్టర్ అదైతే పెట్టి అలంకరణ అయితే చేశారు. బతుకమ్మని ఇంకా ట్రాక్టర్ లో పెట్టి ఊరేగిస్తారు. కొన్ని ఊర్లలో అయితే బతుకమ్మని నెత్తి మీద పెట్టుకొని మోస్తారు. మేము చేసేది మట్టి బతుకమ్మ కదా, అంత కంఫర్ట్ గా ఉండదు మోయటానికి అని చెప్పేసి ట్రాక్టర్లు అయితే పెడుతున్నారు. కొంతమంది అయితేనేమో ఎత్తుకోవటానికే ఇష్టపడుతుంటారు, ఎవరెవరి ఇష్టం లేండి వాళ్ళది. ఇంకా ఫస్ట్ బతుకమ్మని గుడిలో నుంచి ఇక్కడికి తీసుకురావటానికి ఎవరో ఒకళ్ళు అయితే ఎత్తుకుంటారు. వాళ్ళు ఏదన్నా మొక్కున్నా గానీ లేదనుకోండి ముందే చెప్తారు బతుకమ్మని మేము ఎత్తుకుంటాం అని చెప్పేసి. పిల్లలు లేని వాళ్ళు అలా ఉంటారు కదా, ఏదన్నా కొంచెం కోరికలు కోరుకున్న వాళ్ళు, ఇంకా అలాంటి వాళ్ళు అయితే ఎత్తుకొని ఇంకా ట్రాక్టర్ వరకు తీసుకొస్తారు. గుళ్ళో చుట్టూ తిరుగుతారు, చుట్టూ తిరిగేసి ఇంకా ట్రాక్టర్ దగ్గరికి అయితే తీసుకొస్తారు. అమ్మవారి విగ్రహం ఉంది కదా, విగ్రహం కూడా ఇంకా ట్రాక్టర్లు అయితే ఎక్కిచ్చేశారు. గుడి బయట వీడియో దిగారు కదా పిల్లలు, ఆ పిల్లలు అయితే మా పిల్లలు మా తోడుకోళ్ళ వాళ్ళ పిల్లలు అందరు కలిసి. ఇదైతేనేమో ఇంకా ఊళ్ళో బతుకమ్మను ఊరేగిస్తున్నాం కదా, ఆ ఊరేగింపు కార్యక్రమం. వెనకైతే చూడండి ట్రాక్టర్ కనిపిస్తుంది కదా, ఆ ట్రాక్టర్ లో బతుకమ్మని అమ్మవారిని పెట్టారు. ముందైతేనేమో ఇంకా అందరూ పూలతో బతుకమ్మను తయారు చేసుకొని వచ్చి ఇంకా ఎవరు బతుకమ్మని అయితే వాళ్ళు పట్టుకున్నారు. మా అమ్మాయి అయితే సగం ఊరు తిరిగిన తర్వాత ఇంకా శారీ అయితే మార్చుకుంది, నాకు కంఫర్ట్ గా లేదని. పిల్లలు అంతేనండి, లంగా ఓణీలు కట్టుకోవాలి చీరలు కట్టుకోవాలి అంటారు, మళ్ళీ కాసేపటికి ఇంకా మాకు కంఫర్ట్ గా లేదని మార్చేస్తుంటారు. ఇంకా ప్రతి బజార్కి బతుకమ్మని ఇలా పూల బతుకమ్మలు ఉన్నాయి కదా, ఇలా కింద పెట్టేసి చుట్టూ తిరుగుతా ఇంక ఇలా ఆటలు పాటలు చేస్తుంటారు. మా సైడ్ అయితే చాలా తక్కువ, 2 సంవత్సరాలు బట్టి ఏమో ఈ విధంగా చేస్తున్నారు. తెలంగాణలో చేసిన విధంగా అయితే చేయరు.
మగ పిల్లలు అది కూడా ఉంటారు కదా, చిన్న పిల్లలు, వాళ్ళు కూడా కోలాటం వేయటం అలా సందడిగా బాగా అయితే జరిగింది. ఇంకా పాటలు పాడేవాళ్ళు అయితే ఇంక ఇలా ఆటోలో కూర్చొని పాడుతున్నారు. ఊరు మొత్తం తిరుగుతా పాటలు పాడాలంటే ఇంకా రొప్పు వచ్చినట్టుగా అలా అలసటగా అనిపించదు కదా, అందుకోసం వాళ్ళ కోసం సపరేట్ గా ఈ ఆటో అయితే పెట్టారు. ఆటోలో నేను కూడా ఉన్నాను, నేను కూడా పాటలు పాడతాను. సూపర్ గా అయితే రావు కానీ నాకు ఏదో యూట్యూబ్ లో చూసి ఒక 4-5 పాటలు అలా అయితే నేర్చుకున్నాము. ఇదైతేనేమో ఇంకా బతుకమ్మ నిమజ్జనం చేసేటప్పుడు వాగు దగ్గరకి అయితే వెళ్ళాము. అక్కడ కూడా పెట్టి పాటలు పాడి అప్పగింతల పాటలు పాడతారు కదా, ఇంకా అవి కూడా పాడారు. ఆ పాట అయితే మాత్రం చాలా బాగుంటది, అప్పగింతల పాట అయితే. ఇంక ఈ పాటలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని అయితే నిమజ్జనం అయితే చేశారు.